మేడ్చల్ జిల్లా మేడిపల్లి మండలం ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ సర్వే నంబర్ 26/A పరిధిలో హైడ్రా కూల్చివేతలను చేపట్టింది. సిపిఆర్ఐ అదేవిధంగా సిపిఆర్ఐ సర్కిల్ సెస్ స్కూల్ వెనుక ఆర్ఏఆర్ కాలనీ రోడ్డును కబ్జా చేసి ఆ ప్రాంతంలో నిర్మాణాలు చేపట్టారని కాలనీ వాసులు ఇచ్చిన ఫిర్యాదుపైన హైడ్రా స్పందించింది. హైడ్రా కమిషనర్ రంగనాథన్ ఆదేశాలతో అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. గత 15 సంవత్సరాలుగా రోడ్డు కోసం పోరాడుతున్నామని, హైడ్రా ద్వారా ఇన్నేళ్ల తర్వాత తమకు కేటాయించిన రోడ్డు రానుందని స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. రైట్ పద్మ, ఏదైతే హైడ్రాని మనం చూసుకుంటే కనుక దూకుడు పెంచిందని చెప్పుకోవాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అక్రమ నిర్మాణాలను కూల్చివేసే విధంగా ఈ హైడ్రాని తీసుకోవడం అయితే జరిగింది. అయితే ఈ క్రమంలో మేడ్చల్ జిల్లా మేడిపల్లి మండలం ఫిర్జాదిగూడ కార్పొరేషన్ పరిధిలోని సర్వే నెంబర్ 26/Aలో అక్రమంగా నిర్మించినటువంటి నిర్మాణాలను కూల్చివేయడం జరిగింది. అయితే సిపిఆర్ఐ సర్కిల్ అలాగే సెట్ స్కూల్ వెనకాల ఉన్నటువంటి ఆర్ఏఆర్ కాలనీలో ఒక రోడ్డును కబ్జా చేసి నిర్మాణాలను చేపట్టడం జరిగింది. ఆ కాలనీ వాసుల ఫిర్యాదుల మేరకు హైడ్రా స్పందించి హైడ్రా కమిషనర్ ఆదేశాల మేరకు అక్కడ నిర్మించినటువంటి అక్రమ నిర్మాణాలను అయితే కూల్చివేయడం జరిగింది. అయితే ఒక రకంగా ఈ హైడ్రా అనే దానివల్ల ఒకరు సంతోషాన్ని చూస్తుంటే ఇంకొకరికి ఇది బాధని మిగులుస్తుందని చెప్పుకోవాలి. అయితే ఓవరాల్గా ఇక్కడ ఏదైతే ఈ ఫిర్జాదిగూడలో జరిగినటువంటి కూల్చివేత పైన కనుక కాలనీవాసులు పూర్తి స్థాయిలో సంతోషాన్ని వ్యక్తం చేస్తారు. గత 15 ఏళ్లుగా మేము ఇక్కడ పూర్తి స్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, మాకు రోడ్డు లేక చాలా ఇబ్బందులు పాలయ్యామని, అలాంటిది ఇవాళ హైడ్రాతో మాకు ఒక సంతోషాన్ని హైడ్రా మాకు ఒక సంతోషాన్ని ఇచ్చిందంటూ కూడా వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేశారు. అంటే ఓవరాల్గా చూస్తే కనుక హైడ్రా వల్ల కొందరు సంతోషపోతే ఇంకొందరు బాధపడుతున్న విషయం అయితే మనం చూస్తున్నాము. అయితే ఇకపోతే ఈ హైడ్రా అనేది పూర్తి స్థాయిలో గతంలో కూడా హైడ్రాని ప్రతిపక్షాలు కూడా తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తం చేశారు. హైడ్రా కాదు ఇది హైడ్రామా అంటూ కూడా అలాంటి వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. అయితే ఎప్పుడైతే ఈ హైడ్రా అనేది పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చిందో అప్పటి నుంచి అక్రమంగా నిర్మాణాలు చేపట్టాలన్నా కూడా భయభంతులకు గురవుతున్న పరిస్థితి. అంటే ఓవరాల్గా చూసుకుంటే కనుక హైడ్రా వల్ల నష్టం కన్నా కూడా ఉపయోగాలు ఉంటున్నాయి అన్నట్టుగా మనకి ఇప్పుడు ప్రస్తుతం హైడ్రా తీసుకుంటున్న నిర్ణయాలను బట్టి మనకు తెలుస్తుంది. మమత. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.